ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, రేపే సంవత్సరంలో మొదటి గురువారం అండి. బాబా గారికి మనకి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు మనం ముందు నుంచే అనుకుంటూ ఉంటాం కదా, 2 రోజులు ముందుగానే గురువారం వచ్చేస్తుంది. బాబా గారికి ఎలా పూజ చేయాలి, నైవేద్యంగా ఏం సమర్పించాలి, ఎలాంటి పూలు పెట్టి బాబాని అలంకరించుకోవాలి అని చెప్పి ఎన్నో ఆశలతో కలలతో ఉంటారు కదా. అలాంటి గురువారం రోజు మొదటి గురువారం అండి, అది రానే వచ్చేసింది రేపేను. ఈ రోజు కనుక మీ కోరికలు వెంటనే తీరిపోవాలి అనంటే ఈ విధంగా బాబా గారికి ₹2 పూజ చేయండి ఫ్రెండ్స్. కేవలం 2 రోజుల్లో మీ కోరికను తీరుతుందనమాట. ఇది 100% ట్రూ అండి. నమ్మకంతో మీరు బాబా గారికి ఈ విధంగా పూజ చేసి చూడండి, అది ఖచ్చితంగా జరిగే తీరుతుందన్నమాట. మరి బాబా గారి పూజ ఎలా చేయాలి, ₹2 ఎందుకు పెట్టాలంటే, మీ అందరికి కూడా తెలుసు బాబా గారు ₹2 ఎందుకు ఎక్కువగా ఇష్టంగా చూస్తారంటే, బాబా గారు చూపించే 2 మార్గాలు శ్రద్ధ, సబూరి. ఈ 2 దారిలో కనుక మనం నడుచుకున్నట్లయితే మనకిక ఈ అపజయం అనేదే ఉండదండి. ఎప్పుడు మన వెంట విజయం అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. మన బాబా గారే అలా తిరిగేలా చేస్తారు. కాబట్టి ఏదైనా కానీ నమ్మకం అనేది ముఖ్యము. నమ్మకంతోనే ఏ పనైనా చేయగలము. అలాంటి బాబా గారికి ఇష్టమైన రోజు మనం ఈ విధంగా ₹2తో పూజ చేసినట్లయితే ఖచ్చితంగా 2 రోజుల్లో మీ కోరికను తీరుతుంది. ఇది 100% ట్రూ అండి. మరి ఈ పూజ కోసం మీరు ఏం చేయనవసరం లేదు. ఒక ₹2 కాయిన్ చాలు, ఇంకేం అవసరం లేదు. మరి ఆ పూజ ఎలా చేయాలంటే, పొద్దున్నే లేచి ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, బాబాగారి ఫోటోని చక్కగా అలంకరించుకొని, పసుపు, గంధం పెట్టుకొని, మీకు వీలైతే పసుపు రంగు పూలండి. బాబాగారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు పూలతో అలంకరించుకోండి. లేదు అని అనుకున్నవారు మందారం కానీ, రోజా పువ్వులు కానీ, ఇలా మీకు అందుబాటులో గులాబీ రేకులు కానీ, ఏ పూలైతే అందుబాటులో ఉంటాయో వాటిలతో బాబాని మీకు నచ్చినట్లు చక్కగా అలంకరించుకోండి. మీకు వీలైతే ఫ్రెండ్స్ బాబా గారికి శనగలతో మాలైనా కూడా వేసుకోవచ్చు. ఈరోజు రాత్రికి శనగలు అనేది నానబెట్టుకొని రేపు పొద్దున్నే పూజ చేసుకోండి. ఇక కుదరదు అని అనుకున్న వారు గురువారం పొద్దున్నే లేవగానే శనగలు అనేది నానబెట్టుకొని గురువారం సాయంత్రం అనేది పూజ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిది. బాబా గారికి ఎంతో ఇష్టమని శనగలతో మాల వేయడము, అదే శనగలు ఎత్తి పెట్టుకుంటే మీరు అష్టోత్తరం చదువుకునేటప్పుడు 108 నామాలకి 108 శనగలు అనేది బాబా ముందు వేస్తూ అష్టోత్తరం అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మనం బాబా ముందు ₹2తో పూజ ఎలా చేయాలి అని అంటే, ఆ ₹2 బాబా పాదాల ముందు ఉంచి 108 నామాలు చెప్పాను కదండి అష్టోత్తరము. మీరు ఫర్ ఎగ్జాంపుల్‌కి శనగలు నానబెట్టుకొని పూజ చేసుకోవాలనుకున్న వారు శనగలతో అయినా అష్టోత్తరం చదువుకుంటూ బాబా కాళ్ళ ముందు వేయచ్చు. లేదు అని అంటే అష్టోత్తరం చదువుతున్న ప్రతిసారి ఒక్కొక్క నామానికి కొన్ని పువ్వులు కానీ, ఇక లేదు అంటే అక్షింతలైనా కానీ వేసుకుంటూ బాబా గారి అష్టోత్తరం అనేది చదువుకోండి. చాలా మంచిదండి అష్టోత్తరం అనేది చదవడం వల్ల. మీ సకల కష్టాలు, కర్మ దోషాలు, పాపాలు ఇవన్నీ నశించిపోతాయి ఫ్రెండ్స్. ఈ అష్టోత్తరం అనేది మీరు స్మరిస్తూ ఉండడం వల్ల, ప్రతి నిత్యం కూడా మీరు బాబా అష్టోత్తరం చదువుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మీరు సాయి అని పిలవగానే వెంటనే బాబా గారు మీ పక్కనే వచ్చి నిలబడి మీకు అంతా మంచే జరిగేలైతే చేస్తారు ఫ్రెండ్స్. మరి ఈ విధంగా మీరు పూజ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. మీకు డౌట్ అయితే వచ్చి ఉంటుందన్నమాట. ఒకవేళ శనగలతో పూజ చేస్తే ఆ శనగల్ని ఏం చేయాలి అని అంటే, మీరు వాటిని నైవేద్యంగా స్వీకరించుకోవచ్చండి. ఎగ్జాంపుల్‌కి మీరు పొద్దున్నే శనగలతో పూజ చేసుకున్నప్పుడైతే, ఆ సాయంత్రమే మీరు వాటిని ఉడకబెట్టి నైవేద్యంగా స్వీకరించవచ్చు. లేదంటే సాయంత్రం చేసుకున్న వాళ్ళు పొద్దున్నే దేవుడి గదిని క్లీన్ చేస్తారు కదండీ, అప్పుడు నైవేద్యంగానే స్వీకరించవచ్చు. చాలా మంచిది. లేదు శనగలతో మాల వేయమంటున్న వాళ్ళు వాటిని చక్కగా ఉడకబెట్టి బాబా గారికి నైవేద్యంగానే పెట్టొచ్చండి. ఇది కూడా చాలా మంచిది. మీరు దాదాపు చూసే ఉంటారు, గురువారం రోజు తప్పకుండా బాబా గురుగులో ఎవరొకరు శనగలనేది నైవేద్యంగా పెడుతూ ఉంటారన్నమాట. కాబట్టి అంత బాబా గారికి ఇష్టమైన ఆ శనగలతో మీరు పూజ చేసుకున్నా కానీ చాలా మంచిది. ఇక మా దగ్గర శనగలు లేవు, మేము తెచ్చుకునేంత టైం లేదు అని అనుకున్నారు, ₹2తో కానీ పూజ చేసుకున్నట్లయితే 2 రోజుల్లో మీ కోరికను తీరుతుందండి. ఇక మరి ఆ ₹2 ఏం చేయాలనుకుంటున్నారా? మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్‌కి ఏంటంటే మీ ఆరోగ్యం బాగవ్వాలని అనుకున్నప్పుడు మీరు కొనుక్కునే మందుల్లో ఆ ₹2 కలిపి మీరు ఆ మందులు కొనుక్కోవడము. లేదంటే మీకు ఆర్థిక ఇబ్బందులు, డబ్బు బాగా రావాలనుకున్నవాడు మీ గల్లాపెట్టెలో కానీ, బీరువాలో కానీ ఆ ₹2 ఉంచుకోవడము. పిల్లలు బాగా చదవాలనుకున్నప్పుడు వాళ్ళ స్కూల్ బ్యాగ్‌లో ఆ ₹2 ఉంచడము. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది.
మీ పిల్లలు బాగా చదువుతారు. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సమస్యలు ఏదైనా కానీ వెంటనే తొలగిపోతాయి ఫ్రెండ్స్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది. ఈ ₹2 బాబా గారికి పూజ చేసి బాబా అనుగ్రహం మీ అందరికీ కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్. బాబా గారు వెంటనే భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మీ వెంటే బాబా గారైతే ఎప్పుడూ ఉంటారన్నమాట. మరి ఈరోజు బాబా గారి సందేశం, బాబా గారి పూజ మీ అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.